హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో వాట్ ఎల్స్, వెన్ ఎల్స్, వేర్ ఎల్స్, హూమ్ ఎల్స్, వై ఎల్స్. సో వీటిని యూజ్ చేసి నేను కొన్ని సెంటెన్సెస్ అడుగుతాను. సో వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. సో వీటి యొక్క మీనింగ్స్ అయితే ఫస్ట్ చెప్తాను చూడండి. వాట్ ఎల్స్, వాట్ ఎల్స్ ఒక మీనింగ్ ఏంటంటే ఇంకేంటి, ఇంకేమి, ఇలా మీనింగ్ వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇంకేం తీసుకుంటారు, ఇంకేం తీసుకొచ్చారు, మీరు ఇంకేం మాట్లాడాలనుకుంటున్నారు, మీరు ఇంకేం చూడాలనుకుంటున్నారు, మీరు ఇంకేం చూశారు. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం వాట్ ఎల్స్ అనేది యూస్ చేస్తాం. సో వై ఎల్స్ అంటే ఏంటి, ఇంకెందుకు, ఇంకెందుకు, ఇంకా ఎందుకు, ఇలా అంటుంటాం కదా. నువ్వు ఇంకెందుకు పంపించావు, నువ్వు ఇంకెందుకు అది చూడాలనుకుంటున్నావు, నువ్వు ఇంకా ఎందుకు అడుగుతున్నావు. సో ఇలా అంటుంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం వై ఎల్స్ అనేది యూస్ చేస్తాం. ఇంకా హూ ఎల్స్, హూ ఎల్స్ ఒక మీనింగ్ ఏంటి, ఇంకెవరు. ఓకేనా, ఇంకెవరు వస్తున్నారు, ఇంకెవరు చూశారు, ఇంకెవరు మాట్లాడారు, ఇలా అంటుంటాం కదా. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చేటప్పుడు మనం హూ ఎల్స్ యూస్ చేస్తాం. వేర్ ఎల్స్, వేర్ ఎల్స్ అంటే ఏంటి, ఇంకెక్కడ. ఓకేనా, ఇంకెక్కడ మీరు చూశారు, మీరు ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేశారు, మీరు ఇంకెక్కడ కలిశారు, ఇలా అంటుంటాం కదా. సో వేర్ ఎల్స్ అంటే ఏంటి, ఇంకెక్కడ. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచైనా వాచ్ చేయొచ్చు. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వాళ్ళు ఇంకేం తీసుకొచ్చారు, వాట్ ఎల్స్ డిడ్ దే బ్రింగ్, వాట్ ఎల్స్ డిడ్ దే బ్రింగ్. వాళ్ళు ఇంకేం పంపించారు, వాట్ ఎల్స్ డిడ్ దే సెండ్, వాట్ ఎల్స్ డిడ్ దే సెండ్. ఆమె ఇంకేం మాట్లాడింది, వాట్ ఎల్స్ డిడ్ షీ స్పీక్, వాట్ ఎల్స్ డిడ్ షీ స్పీక్. ఆమె ఇంకేం నేర్చుకుంది, వాట్ ఎల్స్ డిడ్ షీ లెర్న్, వాట్ ఎల్స్ డిడ్ షీ లెర్న్. మీరు ఇంకేం చూశారు, వాట్ ఎల్స్ డిడ్ యూ సీ, వాట్ ఎల్స్ డిడ్ యూ సీ. మీరు ఇంకేం నేర్చుకోబోతున్నారు, వాట్ ఎల్స్ ఆర్ యూ గోయింగ్ టు లెర్న్, వాట్ ఎల్స్ ఆర్ యూ గోయింగ్ టు లెర్న్. మీరు ఇంకెక్కడ కలిశారు, వేర్ ఎల్స్ డిడ్ యూ మీట్, వేర్ ఎల్స్ డిడ్ యూ మీట్. మీరు ఇంకెక్కడ చూశారు, వేర్ ఎల్స్ డిడ్ యూ సీ, వేర్ ఎల్స్ డిడ్ యూ సీ. మీరు ఇంకెక్కడ ఉండాలనుకుంటున్నారు, వేర్ ఎల్స్ డూ యూ వాంట్ టు స్టే, వేర్ ఎల్స్ డూ యూ వాంట్ టు స్టే. మీరు ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, వేర్ ఎల్స్ డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్, వేర్ ఎల్స్ డూ యూ వాంట్ టు ఇన్వెస్ట్. మీరు ఇంకెక్కడ చూశారు, వేర్ ఎల్స్ డిడ్ యూ సీ, వేర్ ఎల్స్ డిడ్ యూ సీ. మీరు ఇంకెక్కడ ఉంచారు, వేర్ ఎల్స్ డిడ్ యూ కీప్, వేర్ ఎల్స్ డిడ్ యూ కీప్. ఆమె ఇంకెప్పుడు వచ్చింది, వెన్ ఎల్స్ డిడ్ షీ కమ్, వెన్ ఎల్స్ డిడ్ షీ కమ్. వాళ్ళు ఇంకెప్పుడు మాట్లాడారు, వెన్ ఎల్స్ డిడ్ దే స్పీక్, వెన్ ఎల్స్ డిడ్ దే స్పీక్. ఆమె ఇంకెప్పుడు ఇచ్చింది, వెన్ ఎల్స్ డిడ్ షీ గివ్, వెన్ ఎల్స్ డిడ్ షీ గివ్. వాళ్ళు ఇంకెప్పుడు పంపిస్తారు, వెన్ ఎల్స్ విల్ దే సెండ్, వెన్ ఎల్స్ విల్ దే సెండ్. వాళ్ళు ఇంకెప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, వెన్ ఎల్స్ విల్ దే ఇన్వెస్ట్,
వెన్ ఎల్స్ విల్ దే ఇన్వెస్ట్? మీరు ఇంకెప్పుడు పంపిస్తారు? వెన్ ఎల్స్ డూ యూ సెండ్? వెన్ ఎల్స్ డూ యూ సెండ్? మీరు ఇంకెప్పుడు సహాయం చేస్తారు? వెన్ ఎల్స్ డూ యూ హెల్ప్? వెన్ ఎల్స్ డూ యూ హెల్ప్? వాళ్ళు ఇంకెప్పుడు తీసుకొస్తారు? వెన్ ఎల్స్ డూ దే బ్రింగ్? వెన్ ఎల్స్ డూ దే బ్రింగ్? మీరు ఇంకెప్పుడు ఆమెతో మాట్లాడతారు? వెన్ ఎల్స్ డూ యూ టాక్ టు హర్? వెన్ ఎల్స్ డూ యూ టాక్ టు హర్? మీరు ఇంకెందుకు తీసుకొచ్చారు? వై ఎల్స్ డిడ్ యూ బ్రింగ్? వై ఎల్స్ డిడ్ యూ బ్రింగ్? నువ్వు ఇంకెందుకు డబ్బులు ఇచ్చావు? వై ఎల్స్ డిడ్ యూ గివ్ మనీ? వై ఎల్స్ డిడ్ యూ గివ్ మనీ? నువ్వు ఇంకా ఎందుకు డబ్బులు ఇస్తున్నావు? వై ఎల్స్ ఆర్ యూ గివింగ్ మనీ? వై ఎల్స్ ఆర్ యూ గివింగ్ మనీ? మీరు ఇంకెందుకు ఆమెతో మాట్లాడుతున్నారు? వై ఎల్స్ ఆర్ యూ టాకింగ్ టు హర్? వై ఎల్స్ ఆర్ యూ టాకింగ్ టు హర్? నువ్వు ఇంకెందుకు ఇన్వెస్ట్ చేస్తావు? వై ఎల్స్ డూ యూ ఇన్వెస్ట్? వై ఎల్స్ డూ యూ ఇన్వెస్ట్? నువ్వు ఇంకెందుకు మొబైల్ కొనాలనుకుంటున్నావు? వై ఎల్స్ డూ యూ వాంట్ టు బై ఎ మొబైల్? వై ఎల్స్ డూ యూ వాంట్ టు బై ఎ మొబైల్? నువ్వు ఇంకెందుకు నాతో రావాలనుకుంటున్నావు? వై ఎల్స్ డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ? వై ఎల్స్ డూ యూ వాంట్ టు కమ్ విత్ మీ? నువ్వు ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వై ఎల్స్ ఆర్ యూ థింకింగ్? వై ఎల్స్ ఆర్ యూ థింకింగ్? ఇంకెవరు వస్తున్నారు? హూ ఎల్స్ ఈజ్ కమింగ్? హూ ఎల్స్ ఈజ్ కమింగ్? ఇంకెవరు మాట్లాడారు? హూ ఎల్స్ స్పోక్? హూ ఎల్స్ స్పోక్? ఇంకెవరు వచ్చారు? హూ ఎల్స్ కేమ్? హూ ఎల్స్ కేమ్? ఇంకెవరు పంపించారు? హూ ఎల్స్ సెండ్? హూ ఎల్స్ సెండ్? ఇంకెవరు నీతో వచ్చారు? హూ ఎల్స్ కేమ్ విత్ యూ? హూ ఎల్స్ కేమ్ విత్ యూ? ఇంకెవరు నిన్ను అడిగారు? హూ ఎల్స్ ఆస్క్డ్ యూ? హూ ఎల్స్ ఆస్క్డ్ యూ? నిన్ను ఇంకెవరు తిట్టారు? హూ ఎల్స్ స్కోల్డెడ్ యూ? హూ ఎల్స్ స్కోల్డెడ్ యూ? నువ్వు ఇంకెవరిని పంపించావు? హూమ్ ఎల్స్ డిడ్ యూ సెండ్? హూమ్ ఎల్స్ డిడ్ యూ సెండ్? నువ్వు ఇంకెవరికి ఇవ్వాలి? టు హూమ్ ఎల్స్ షుడ్ యూ గివ్? టు హూమ్ ఎల్స్ షుడ్ యూ గివ్? నువ్వు ఇంకెవరిని కలవాలనుకుంటున్నావు? హూమ్ ఎల్స్ హూమ్ ఎల్స్ డూ యూ వాంట్ టు మీట్? హూమ్ ఎల్స్ డూ యూ వాంట్ టు మీట్? నువ్వు ఇంకెవరికి సహాయం చేయాలనుకుంటున్నావు? హూమ్ ఎల్స్ డూ యూ వాంట్ టు హెల్ప్? హూమ్ ఎల్స్ డూ యూ వాంట్ టు హెల్ప్? నువ్వు ఇంకెవరిని చూడాలనుకుంటున్నావు? హూమ్ ఎల్స్ డూ యూ వాంట్ టు సీ? హూమ్ ఎల్స్ డూ యూ వాంట్ టు సీ? నువ్వు ఇంకెవరిని కలవాలనుకుంటున్నావు?
whom else do you want to meet? whom else do you want to meet? నువ్వు ఇంకెవరికి చెప్పాలనుకుంటున్నావు? to whom else do you want to tell? to whom else do you want to tell? ఆమె ఇంకెవరికి చెప్పాలనుకుంటుంది? to whom else does she want to tell? to whom else does she want to tell? మీరు ఇంకెవరికి సహాయం చేయాలనుకుంటున్నారు? కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. సో వీటిని యూస్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్గా చెప్పవచ్చు. సో ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ వీడియోస్ మన ఛానల్లో చాలానే అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఎవరికైనా ఇంకా ది బెస్ట్ ప్రాక్టీస్ కావాలనుకుంటే గో అండ్ వాచ్ దెమ్. సో నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.